గంటి రాములంటే వేదములంటి స్వాములంటే అన్ని గంటి రాములంటే వేదములంటి స్వాములంటే అన్ని గంటి రాములంటే వేదములంటి స్వాములంటే అన్ని గంటి రాములంటే వేదములంటి స్వాములంటే రామనిలో జగదంబు ఎప్పుడు నంది రమణుడు రామనిలో జగదంబు ఎప్పుడు నంది రమణుడు రామనిలో జగదంబు అయ్యా మీ యొక్క నామం మీ యొక్క నా యొక్క నామం అంటవా ఆ అయోధ్య నగరాన్ని పరిపాలించేటువంటి దశరథ మహారాజు యొక్క కులగురువు నా యొక్క నామం వశిష్ఠుడు అందరు. అయ్యా మరి మీ అనేది నల్లగున్నది మీకు తెల్లగున్నది ఏమి సేవగా ఆయనది కెనాలీలకు మీ బయలుకి నల్లవారి తెల్లవారి దశరథుడి యొక్క గురువును వయసు బట్టి ఇలా అవుతుంది. వెళ్తున్నారు మీరు ఆ యొక్క దశరథుని వద్దరికి వెళ్తున్నారు. వశిష్ఠ కనుగొను దశరథుని గోత్రం వశిష్ఠ ఇలా మా అయోధ్యాపురి నుండి కోపంగా వెళ్తున్నారు. కారణం చెప్పండి. ఓహో వశిష్ఠ గురువారు కోపంతో వెళ్తున్నావా అంటున్నారా? ఆ యొక్క దశరథుడు నాకు ముందు మాట ఇచ్చి రామలక్ష్మణుడు నా వెంట పంపుతానని మాట ఇచ్చి పిమ్మట నేను పంపను నా యొక్క యజ్ఞ రక్షణకై అడుగగా నేను పంపించను వెళ్ళమని పలికిన కదా. కావున నీవైనా అతనికి చెప్పి నచ్చచెప్పును కదా. అలాగా నా శిష్యుడు అలాగన్నా కోపంగా వెళ్ళడం సరికాదు. నా యొక్క శిష్యుడైనటువంటి దశరథుడికి విన్నవించి వారి కుమారులైన రామలక్ష్మణులను మీ వెంట పంపించమని చెప్పాను. అట్లనే విశ్వామిత్ర మహర్షి వారు వశిష్ఠ మహర్షి వారు అట్లనే తెలుపు కదా ఆ యొక్క దశరథుడికి. గురువర్య ఏ 10,000 చల్లగా దశరథ ఒక మాట, ఇది నీకు ఇతము కాదు ఇన కొలకు పాటి కాదు, ఇది నీకు ఇతము కాదు ఇన కొలకు పాటి కాదు, ఇది నీకు ఇతము కాదు ఇన కొలడు పాటి కాదు, ఇది నీకు ఇతము కాదు ఇన కొలడు పాటి కాదు, మొదట వచన
కడి వంపు